అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుచేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. ఫేక్ కంపెనీలకు కోట్ల రేవంత్ రెడ్డి తమ్ముని కేటీఆర్ అడుచుకుండి ఇట్లా బోనమెత్తి సందడి చేసింది చిట్టి. ఇది మన సంస్కృతి అంటుర్రు అంతా లైకులు కొట్టి. పోలీస్ డ్రెస్లున్న బుడ్డోడైతే క్యూటు, సీఎం విజయ్ ఎత్తుకొని ఫోటో ఇచ్చిండు సపరేటు. ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు తలుపేసి బేడం పెట్టి పెద్ద తాళమేసి గుంజి మరి చూస్తాం గట్టిగా ఉన్నదా లేదా అని. దొంగోడు వస్తే పైలంగా ఉంటుందా అని. ఇంటికి తలుపు తాళం వేసుకొని రంది లేకుంటూ ఉంటాం ఓకే, కానీ రాష్ట్రానికి ఎట్లా? ప్రజల సొమ్మును పలారం తీరుగా వాంచుకొని తినేటోళ్ళు ఉంటే ఎట్లా? అట్లా కూడా ఉంటదా అనే కదా మీ డౌట్ అని మనము. ఇగో అదే ముచ్చట చెప్తున్నాడు కేటీఆర్ సార్. ఇనుండ్రి, ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, సున్నా. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000. ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. వెనుక నుంచి 7 పోతే ఏం కాదు కానీ ముంగటి నుంచి 3 పోవద్దు అన్నట్టు ఉంటారు కదా జనాలు. అగో దాన్ని ఆసరా చేసుకుని దొడ్డిదారిన లేని కంపెనీలు పుట్టించి దోసుకుంటున్నారట. ఊరు లేని, పేరు లేని, కొలువు చేసేటోళ్ళు అసలే లేని కంపెనీకి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి ఓనర్ అయినట్టు దానికి కోట్ల ఇల్వ చేసే తెలంగాణ భూములు కట్టబెట్టిరట. అందుకే కేటీఆర్ సార్ ఇంకో మాట కూడా అన్నాడు. చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 1234567889. ఇది వాళ్ళ వెబ్సైట్. చేసిన మోసం కూడా పర్ఫెక్ట్ చేయరాకుట ఫోన్ నెంబర్ కాడ 1 రోజు రాసుడేంది? అందుకే అంటున్నా పొట్ట చీరితే అక్షరం ముక్క రానోళ్ళు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నట్టు మాట్లాడిండు కావచ్చు కేటీఆర్ సారు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినందుకు మంత్రి గారి మీద కూడా గట్టిగానే గరమైండు. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అదివ్యం. అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండలరెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండలరెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టాం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. దొరికిపోయిర్రు, అంత బయటపడ్డది, అయిపోయింది. ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు బుకాయించినా తప్పించుకోవాలని చూసినా వదిలిపెట్టే ముచ్చటే లేదని అంటున్నాడు. అట్లనే సింగరేణిలో తెలంగాణ సొమ్మును ఏ తీరుగా మాయం చేస్తున్నారో కూడా చెప్పిండు కేటీఆర్ సారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తా ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్ల రూపాయలు, గజం 3,700 రూపాయల చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? తప్పకుండా ఈ అంశాన్ని
వదిలిపెట్టం. అట్లనే తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఎంత విరోచితంగా పోరాడుతున్నారో వాళ్ళ గొప్పతనం ఎంతటిదో కూడికలు తీసివేతలు చెప్పి మరీ చెప్పిండు. 8+8 0 మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ వరకు కాళేశ్వరం గానీ, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గానీ మేము 10 ఏళ్లు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చాతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. దట్ ఈస్ బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు అన్నట్టు చెప్పిండు మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీల గొప్పతనాన్ని. అట్లనే తెలంగాణ నీల ముచ్చట మీద బీజేపీ ఎంపీలను నరుచుకున్నాడు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత, ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే, పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జిఆర్ఎంబి రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో, ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వానలు పడాలని వాళ్ళ ఇంటి ఆమెతో కలిసి యాగాలు చేస్తున్నాడు కదా, ఇక దాని మీద కూడా సర్కార్ సక్కదనాన్ని సర్పు జరిచినట్టు మాట్లాడిండు. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపులాన్ చేయవా స్వామి, పంపులాన్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు, తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుందని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపులాన్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపులాన్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయము, దేశ పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు చేసిన ఘనకార్యం ముచ్చట్లు చెప్పుకుంటేనే డొల్ల కంపెనీల పేరుతోని తెలంగాణ భూములను, తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టటోలను మాత్రము వదిలి పెట్టేదే లేదన్నట్టు మాట్లాడిండు. ఈ కుంభకోణంలో ఉన్న వాళ్ళను గల్లా బట్టి గల్లీలకెళ్ళి గుంజులు ఖాయమన్నట్టు మాట్లాడిండు. మరి చూడాలి పంచాయతీ రేవంత్ రెడ్డి సర్కారుకు ఎసొంటి మచ్చ తెస్తుందో ఏం కథను. ఆరోగ్యమే మహాభాగ్యం అని మాత్రమే కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంచిగుంటే అదే మా గొప్ప భాగ్యం అనుకునే కాడికొచ్చింది కథ. ఇప్పటికే సర్కార్లో ఒక్కో శాఖ మీద ఒక్కో తీరు ముచ్చట ఇనొచ్చుకుంటా వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి అని అంటే ఈసోంటి వీడియోలు చేయంగా ఆరోగ్య శాఖ ఆరోగ్యమే బాలేదు, దావకాన్లకి ట్రీట్మెంట్ అక్కరుంది అని జనాలు జనంతా గట్టిగానే మాట్లాడుకునే తట్టుంది. పోన్రి సౌలతులు సరిగ్గా లేకున్నా ఆలస్యం చేయకుండా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేపించేంత పనితనం చూపించే డాక్టర్లున్న వైద్య శాఖకు మంత్రి ఉన్నందుకు మెచ్చుకోవాలను, లేకుంటే ఆయన సొంత ఇలాకాలనే ఇంత దారుణంగా పరిస్థితులందుకు పట్టించుకొని హెల్త్ మినిస్టర్ అని మందలియాలనో తెలుస్తలేదు. పోరి రాష్ట్రంలో ఎన్నో అడుగుల పంట అంటే అట్లా కూడా కాదు. స్వయాన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ సొంత జిల్లాలో ఇది కథ. పటాన్ చెరువు సర్కార్ ఏరియా దవాఖాన్లా పొద్దుగాలటి సంది కరెంటు చూద్దామన్నా లేదట. పవర్ సప్లై లేక పరిశాన్లు ఉండి ఇగో ఇట్లా సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా సూదులు ఇచ్చుకుంటా గ్లూకోజ్ లెక్కించుకుంటా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఆయనతో ఆపదలున్న పేషెంట్లను చూసు లేట్ అయితే పానాలకే డేంజర్ అని కారణాలు చెప్పకుండా కాపాడేందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు పాపము. ఇక పేషెంట్ పట్టుకొచ్చిన వాళ్ళు ఓ దిక్కు, చేయి కింద ఉండే నర్సు ఇంకో దిక్కు, చెరో సెల్లుల టార్చ్ ఆన్ చేస్తే ఆ ఎలుగుకు వైద్యం చేస్తున్నారు. ఇట్లా ఏమని చెప్తామో ఏం కథ. ఎమర్జెన్సీ టైంలో కూడా జనరేటర్ పనిచేస్తలేదనుకుంటా అక్కడ దావకాల్లో షరీక్ అయిన వాళ్ళు చెప్పబట్టిరు. అయ్యా మినిస్టర్ రాజనరసింహ సార్ వారు, మీ సొంత జిల్లాలనే ఇసొంటిగాని వస్తే ఇంకా రాష్ట్రంలో కడమ తావుల కష్టాలు ఎట్లున్నాయో అనుకుంటా హెల్త్ మినిస్టర్గా మీ పతార పల్సగవుడు, మీ వైద్య ఆరోగ్య శాఖ మందితోని మాటలు పడడు తప్పితే ఇంకేమైనా ఉన్నదా చెప్పురిన్లా? ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెప్తే నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టు 10 రూపాయలు అప్పు చేసినా సరే పానం మంచిగుండాలని ప్రైవేట్ దవాఖాన తొవ్వదొక్కుతున్నారు పబ్లిక్. ఇంకా ఇసొంటి సెల్ ఫోన్ ఎలుగుతో నడుస్తున్న దవాఖాన ముచ్చట్లు ఎలుగులకు వస్తే మరి ఏందన్నట్టు చెప్పురు అనుకుంటా హెల్త్ మంత్రిని ఎగ్దాం కామెంట్లతో నడుచుకుంటున్నారు జనాలు. మరి సారదాంక ముచ్చట పోతే ఏమైనా దవాఖాన తీరు మారుతుందో ఏమో చూడాలి. అబ్బబ్బబ్బా ఉన్నట్టుండి ఏం వానలు పడుతున్నాయి. ఎల్లినో జయంగా కరువు వస్తుంది అన్నారు కానీ అట్లా ఏడగానే వస్తలేదు. జూన్ నెలలో రాకుండా ఆయన వానలు ఇప్పుడు డబల్ ట్రిపుల్ అయి దంచి కొడుతున్నాయి. మరి అట్లా వానలు పడ్డా కూడా ఏం కాకుండా మేము చూసుకుంటాం అని సర్కార్ హామీలు ఇస్తున్నాయి కదా, కానీ సెంటర్ సర్కార్ మాత్రం ఆ మాటనిగో ఈ తీర్ల నిలబెట్టుకుంటుంది.
అయ్యో ఏందిది ఈ స్కూల్ పిల్లగాళ్ళంతా ఏంటన్న జలపాతాల కాడికి ట్రిప్పుకు పోయి ఇరికిపోయిరా ఎట్లా అందరు ఆ వాగులకెళ్ళి గట్లూరికి రావట్టే ఆవురి సైసు ఓ పారు పిల్లగాళ్ళంతా ఏడికెళ్ళి ఉరికొస్తురో సార్ సక్క చూడుండ్రి. ఎస్ మీరు చూసింది కరెక్టే, అదే జలపాతం కాదు చెరువు కాదు, పిల్లలంతా చదువుకునే సర్కార్ బడి. రాజస్థాన్ జాలావాళ్ళున్న ఓ సర్కార్ బడిలా ఇప్పుడు దంచి కొడుతున్న వానలకు ఇట్లా ఈ స్కూల్ మొత్తం మునిగిపోయేటట్టు నీళ్లు చేరినాయి. ఇక శేషనేం లేక చదవొద్దేమొద్దు, సాలిగా చదివిన కాడికి బతుకున్నప్పుడు వచ్చి బంగారు మెడల్ వేసుకొని పోవచ్చు కానీ నడురి అనుకుంటా పిల్లగాళ్ళు అయ్యే వాళ్ళంతా వచ్చిగో ఇట్లా వాగులో కొట్టుకోపోకుండా జాగ్రత్తగా ఇళ్ళకి దొలకపోతుర్రు. మరి ఇంట్లో ఎవరి తప్పిదం ఉంది అంటే ఇక అది సెంట్రల్ సర్కారే చెప్పాలి, ఎందుకంటే ఆడ నడిచేది డబుల్ ఇంజిన్ సర్కారే కాబట్టి. ఓ దిక్కు డెవలప్మెంట్లో అమెరికాను అవతల నూకేస్తాం, జపాన్ను జరంతా కూడా దగ్గర రానియకుండా జాయని దూసుకపోతామని గప్పాలు కొట్టే మోడీ సర్కారు కనీసం గవర్నమెంట్ బళ్ళకు వాన నీళ్లు వరదలు రాకుండా బాజాప్తా బందోబస్తు చేయలేకపోతుంది. ఆడ డ్రైనేజీలు చక్కగా లేక ఇట్లా వానలు పడ్డప్పుడు జలపాతాల కంటే ఘోరంగా అవుతుంది కథ. ఇగో ఇదయ్యా కమలం పార్టీ మా కమ్మటి పాలన, ఇదయ్యా మన దేశ విద్యా వ్యవస్థ చక్కదనం అనుకుంటా పొట్టాడ్చుకోబట్టి చూసిన వాళ్ళంతా. ఇంకా కొందరైతే అమ్మా దేవుడా మా దగ్గర ఆ డబల్ ఇంజన్ సర్కార్ లేనిదే మంచిదైంది, లేకుంటే ఈ అదృష్టం మహారాష్ట్రాలలో కూడా ఉండేది కావచ్చు అనుకుంటా ఈ వరదకు పోటీగా కామెంట్ల వరదలు వారిస్తుర్రు. దేశంలో మస్తు సురక్షితంగా ఉండే పట్టణాలల్లా కల్కత్తా పట్నం నెంబర్ 1 ఉంటది. అదే వరుసలో హైదరాబాద్ పట్నం కూడా ఉన్నది. అంటే భాగ్యనగరంలో బతుకు తెరువుకు డోకా లేదన్నమాట. కానీ రోజులన్నీ ఒక్క తీరే ఉంటాయా? అప్పుడప్పుడు యోగీస్ అంటే కూడా జరుగుతాయి. గాశారం మంచిగా లేకుంటే గోషేప్ ఆమైతుంది అంటే ఇగో గిదే కావచ్చు. హైదరాబాద్ పట్నంలో అవల్ దర్జా బతుకుంటదని అందరు అనుకున్నట్టు ఇగో ఈ అన్న కూడా అనుకున్నాడట. బండి మీద బాజాప్తో పోతున్నాడట 4th గేర్ వేసుకొని. కానీ యమధర్మరాజు వెనకమర్లని వచ్చినట్టు ఫ్లైఓవర్ మీద నుంచి పైపు ఊసి మీద పడ్డంత పని అయిందట. బండి స్పీడ్ కంట్రోల్ కాక చచ్చిపోయినాం రా అన్నట్టే అయిందట. హెల్మెట్ ఉన్నది కాబట్టి బతికినాం అన్నట్టు చెప్తున్నాడు. हम गुजर रहे थे, पूरा ना घूम रहा है, बच गए हम दोनों, पूरा घर से गिरता था नहीं तो बच गया। कैसे आप किस पे थे आप? भाई बाइक पे था भाई, हेलमेट पहन के था मैं। अच्छा हेलमेट पहन के गए? अल्लाह का एहसान है, वो बच गया मैं। ఆ దేవుడు నా దిక్కు చూసిండు కావచ్చు, అందుకే బతికి బయటపడ్డా, లేకుంటే ఊపిరాగి అటే పోయేటోని కావచ్చు అన్నట్టు గజ గజ వణుక్కుంటూ చెప్తున్నాడు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న షేక్పేట్ ఫ్లైఓవర్ పైప్ ఊసిపడ్డ ముచ్చటి ఇది. వానలు పడితే ఫ్లైఓవర్ మీద ఉన్న నీళ్లు ఈ పైప్ల నుంచి కిందికి వస్తాయి. కానీ ఆ పైప్లను సర్కార్ సాఫ్ చేయించక షెత్తిరికి నీళ్లు కిందికి రాలేక పైప్లలో నీళ్లు నిండి బరువెక్కి గిట్లు ఊసి కింద పడ్డాయి. ఇది ఒక్కటే కాదు, చాలా పైపులు ఇట్లనే ఉన్నాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియకుంటున్నదని భయపడుతున్నారు షేక్పేట దిక్కు ప్రయాణం చేసే పబ్లిక్. ఇంత ఘోరంగా ఉంటదా సర్కార్ పనితనము? అదృష్టం మంచిగుండే ఆ అన్న బతికి బయటపడ్డాడు గాని ఒకవేళ ఎటమటం అయితే ఏం కావాలి? ఇంత అశ్రద్ధ చేస్తుందా సర్కారు? హైదరాబాద్ కున్న సేఫెస్ట్ సిటీ అనే పేరును జడగొడుతున్నారు అని అంటుండ్రు. కాబట్టి హైదరాబాద్ లోనే ఉండుకుంటా షేక్పేట్ దిక్కు ప్రయాణం చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే జరంత పైలంగా వండ్రి అని అంటుర్రు. ఈ ప్రమాదం కన్లారా చూసి జర్ర అయితే చచ్చిపోతుంటిరా అని ఫీల్ అయిన పబ్లిక్. ఒక్కసారి నెత్తి మీదకి బోనం ఎత్తితే అమ్మవారి గుడికి పోయేదాకా కిందికి దించొద్దని అంటారు. ఒకవేళ పట్టు తప్పి కాళ్ళకు రాయి దాకి బోనం కింద పడ్డదే అనుకో అపశకునం అరిష్టం అంటారు. అందుకే నెత్తి మీద బోనం ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు అంటారు. బోనాన్ని పానం పెట్టి అమ్మవారి దగ్గరికి పట్టుకొని పోవాలి అంటారు. అంతటి ఇలువైన బోనాన్ని ఈ చిన్న బుజ్జి ఎట్లా తీసుకొని పోతుందో చూడుండ్రి. చూస్తుంటే మనకే సుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పట్టుదప్పి కింద పడుతుందో అన్నట్టు భయం కలుగుతున్నది. కానీ ఏ జంకు బెరుకు లేకుండా బోనం నెత్తి మీద పెట్టుకొని రయ్య వెళ్ళిపోతున్నది. ఇట్లా 1 కాదు 2 కాదు 5 కిలోమీటర్ల దూరం నెత్తి మీద బోనం పెట్టుకొని అమ్మవారి గుడికి చేరుడు అంటే చిన్న ముచ్చట్న? వామ్మో ఏం పోకట పోతున్నది అని బుజ్జిని చూసిన వాళ్ళు పరిశానయ్యారట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండే తన్విక అనే చిట్టి తల్లి చదివేది 4వ తరగతేనట. ఉత్త 9 ఏండ్లుండి నెత్తి మీద బోనం ఎత్తుకొని కాళ్లకు గిరికల బూట్లు వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటా ఆగకుండా 5 కిలోమీటర్లు పోతుంటే మెచ్చుకోకుండా ఎవరుంటారు చెప్పురి. అందుకే తెలంగాణ పండుగల గొప్ప పండుగైన బోనాలకు తన్విక ఇంకింత గుర్తింపు తెచ్చిందని సప్పట్లు కొడుతున్నారు అంతా. ఇక అమ్మవారికి భక్తితోని ఈ తీరుగా బోనం ఎత్తుకొని 2 చేతులు బోనాన్ని పట్టుకొని కాళ్ళు చేతులు గుంజుతున్నా ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా పట్టిడవకుట అమ్మవారి గుడికి చేరింది తన్విక. ఇక ఇంత చిన్న ఇడుల పట్టిడవకుట బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించినందుకు తన్వికను సోషల్ మీడియా పబ్లిక్ కామెంట్లతోనే ఆకాశానికి ఎత్తుతున్నారు. గ్రేట్ బిడ్డ, శభాషిరా తన్విక, ముందు స్కేటింగ్ లో ఇంకిన్ని రికార్డులు కొట్టాలని అంటున్నారు. మరి తన్వికను మీరు ఎట్లా మెచ్చుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్ లో రాయరి. పవర్లకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 100 రోజుల దగ్గరకు వచ్చింది విజయ్ పాలన. కొత్త సర్కార్ సంబరంలో పనితీరు చూయిద్దామని పబ్లిక్ కు మార్పు చూయిద్దామని ఓ 2-3 వారాలు కొత్త ముచ్చట్లు వస్తాయి. అది ఏడైనా కావని అటెనక దోలాడిన వార్తలు దొరకవు అనుకున్నాం గాని దళపతి విజయ్ మాత్రం అట్లా కాదని అనిపిస్తుండు.
రోజుకో తీరు కొత్త పథకంతోని పాలనల మార్పుతోని పబ్లిక్ దగ్గర అయ్యే ముచ్చట్లతోని ఇగో ఇట్లా నిచ్చే వార్తలు ఉంటుండు. సీఎం అంటే నువ్వాయా అనిపించుకుంటుండు. ఓదానెనుకోటి ఓపికతోని వరుస పెట్టుకుంటా పబ్లిక్ తిప్పలు తీర్చుకుంటా పథకాలు అమలు చేసుకుంటా ప్రతిపక్షాలకు సంధియకుంటా పనితీరుతోని పర్ఫెక్ట్ సీఎం అనిపిస్తుండు పోరి సీఎం విజయ్. ఏ ముచ్చట్లో కూడా తమిళనాడు తగ్గేదిలే అనిపించుకోవాలని పుట్టిన పిల్లల కాంచి పక్క రాష్ట్రాలతో నీళ్ళ కొట్లాటల దాకా అన్ని దగ్గరుండి అరుచుకుంటా పాలనని పరుగులు పెట్టిస్తున్నాడు. అట్లనే తమిళనాడులో డ్రగ్స్ మహమ్మారి పోవాలని పోలీసులతో ప్రోగ్రాం పెట్టించి ఆడికి గెస్ట్కి వచ్చిండి అలా. ఇక మంచిగా పనితనం చూపించిన పోలీసులకు పథకాలు సర్టిఫికేట్లు ఇచ్చి సప్పట్లు కొట్టి సెల్యూట్ చేసిండు. ఇక ఓ దిక్కు పోలీసులు స్పీచ్ ఇస్తుంటే ఆడ పోలీస్ గెటప్లో ఓ చిన్న పొరడు ముద్దు గానొచ్చే వరకలా ఇటు దాబేట అని పిలుచుకున్నాడు. ఇక అది చూసి ఓ పోలీస్ ఆయన దగ్గరకు వచ్చి మా కొడుకే సార్ అనే వరకలా అచ్చా అయితే దారి ఫోటో దిగుదామని పిల్లగాని ఇట్లా ఎత్తుకొని మురిసిపోయిండు. ఇక ఫోటో దిగినాక పోరన్ని కూడా కిందికి దింపి విజయ్ సెల్యూట్ చేస్తే ఆ పిల్లాడు కూడా చిట్టి చేతులతోని సల్యూట్ సీఎం విజయ్ మామ అన్నట్టు సెల్యూట్ చేసిండు. ఇక అది చూసి ఆడున్న పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా చిన్న పరిశాన్ కాలే. సూటు బూట్ వేసుకొని మీటింగుల్లో మాతోని సీరియస్గా మాట్లాడుకుంటా జనాలకి జర్రంతా కూడా తిప్పలు కావద్దు అని ఆర్డర్లు వేసే సీఎం సారు పసిపిల్లలు కనిపించగానే అన్ని మురిసిపోయి ఇట్లా ఎత్తుకొని ముద్దు చేస్తాడా అని షాక్ అయ్యారు. ఇంత ప్రేమ చూపిస్తాడు కాబట్టే కదా దళపతి విజయ్ అంటే తొట్టెలున్న పిల్లల కాంచి 90ల ముసలాల దాకా అందరికి అంత ప్రేమ మరి అనుకుంటా టీవీకే కార్యకర్తలు కూడా జోరుగా తిప్పబట్టి ఈ వీడియోను. ఇక వెనకసిరి స్పీచ్ ఇచ్చుకుంటా డ్రగ్ ఫ్రీ తమిళనాడు కోసం అందరు తనలాడాలే కష్టపడి పనిచేయాలనుకుంటా అందరితో ప్రతిజ్ఞ చేపించి తర్వాత అందరి నడుమ కూర్చొని గ్రూప్ ఫోటో కూడా ఇచ్చింది ఇట్లా. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రోటోకాల్ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కానీ ఇంతమందికి ఈ తీర్ల టైం ఇచ్చుకుంటా అన్న యారు దళపతి అని అనిపిస్తున్నాడు పోరి విజయ్ అయితే. చీమలు కోతులు కాకులు ఇట్లా ఏ జీవులైనా ఒకదానికొకటి కీడు చేయకుండా తోడుగుంటాయి. మంచితనం మానవత్వం సాయం చేసుడు ఆసరవుడనే మంచి గుణాలను మనిషిగా మనం వాటి నుంచి నేర్చుకున్నాం. మరి కాలం మారుతున్న కొద్ది ఏమైతున్నదో ఏమో గాని కఠిన గుణ పొడ అవుతున్నాడు. ఈ ఇక్కడ చూడుండ్రి మానవత్వం మట్ల కలిసినట్టే ఏ తిరిగా చేస్తున్నారో. అందశ్రీ చెప్పినట్టు మనిషి మాయమైపోవుడు కాదు కంటికే కాన్ రాకుండా కథమైపోతున్నాడు. తోటి మనిషి మీద జాలి దయ కరుణ చూపకుట కాలమనే కాటి మీద వండుకొని మండి మషైపోతున్నాడు. ఇగోడ నడుము లొంగిపోయి నడవలేని పరిస్థితులున్న ముసలమ్మను చూస్తే ఎంత కఠినాత్మకైనా మనసు కరిగిపోయి ఆటో ఎక్కించుకొని పోవాల్సిన కాడికి తీసుకుపోయి దించుతాడు. మానవత్వం కలిగిన మనుషులైతే పైసలు ఇస్తారన్న తీసుకోరు. కానీ మూలుకుంటా ఆటో ఎక్కుతున్న ముసలమ్మను ఏడికెక్కుతున్నావు అన్నట్టు గద్దిచ్చి ఆటోలో ఎక్కకుండా బెదిరించి వెళ్ళిపోయిండు. రోడ్డు మీద నడిచి ఆటో డ్రైవర్లు ఎవ్వరు అయ్యో పాపమాన ఆగకుండా అట్లనే వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద వైటోలు కూడా ఎవ్వరు కనికరించి ముసలమ్మను పలకరించిన పాపాన పోలేదు. లేవలేని స్థితిలో ముసలమ్మ రోడ్డు పక్కకే కుక్కినట్టు కూలబడ్డది. ఇంతైనా కాలు రెక్కలు గట్టిగున్న నాడే అందరు మనోళ్ళు సత్తుడికి సాగిలబడ్డ నాడు కన్నోళ్ళే కానన్నట్టు చేస్తారు. ఇక మంది మన ముఖం చూస్తారా? అందుకే బిక్కు అనుకుంటే సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసింది. కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటారు? మనుషుల స్వార్థము ద్వేషము ఏవగింపు పెరిగిపోయి మనిషి అనేటోడే చచ్చిపోయి సమాధి అయిపోయే. గిసొంటి ముసలమ్మను పట్టించుకుంటారా? రోజుకు మనిషి అనేటోడు కన్న పేగులను కూడా కాల్చుక తిన్నా పరిశాన్ కానవసరం లేదు కావచ్చు. ఇది ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో పెడితే షీషీ ఏం మనుషులమ్మా అని ముసలమ్మ మీద కనికరంతో కామెంట్లు పెడుతున్నారు. మరి మీకేమనిపించిందో కూడా కామెంట్లు పెట్టుర్రి. తెలంగాణ అంటేనే గంగా జమున తెహజీబ్. హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ఒకరి పండుగలు ఒకరు చేసుకుంటా అలాయ్ బలా ఇచ్చుకుంటా బాయ్ అనుకుంటారు. కానీ కొందరు మాత్రము కొట్లాటలు పెట్టి మంచిగా ఉన్న వాళ్ళ నడుమ కయ్యాలు మోపు చేయాలని చూస్తుంటారు. అసోంటి పాస్మల్ల పనులు ఎన్ని ముంగటేసుకున్నా గానీ తెలంగాణ గడ్డ మీద ఆ కథలేం నడవాయని మళ్ళోసారి కళ్ళకు గట్టినట్టు చూపించిన ముచ్చట ఇది. చిట్టి తిన్మా డాన్స్ నెత్తికి తలపాగా చుట్టి బ్యాండ్ సప్పుళ్లకు కాళ్ళు గదుపుతుంటా ఏ తీర్ల డాన్స్ ఇరగదీస్తున్నదో చూసిర్రా మన చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా. మొన్న ఐతారం నాడు మీరాలమ్మండి మాంకాళేశ్వర గుడి కాడ అమ్మవారికి బోనం ఎత్తి దండాలు పెట్టి అటెంకిట్లా స్టెప్పులేసి బోనాల జోసును ఇంకింత పెంచింది. ఇట్లా ఇక అటెంక మాట్లాడుకుంటా హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరిని కలుపుకునే మన తెలంగాణ సంస్కృతి, అందుకే నాకు మస్తు ఇష్టం అనుకుంటా ఎమోషనల్ ఏడ్చింది కూడా ఇట్లా. ఇక ఈ వీడియోలు ఇంత వైరల్ అయ్యే వరకలా హిందూ ముస్లింల నడుమ లేని లొల్లులు మోపు చేయాలనుకుంటోళ్ళు కొందరు లీడర్లకు చెంపపెట్టాసుంటిది ముచ్చట అనుకుంటా చేతుల్నయంగా షేర్లు చేస్తున్నారు తెలంగాణ నెటిజనాలు. ఎవడయా హిందువుల పండుగలకు ముస్లింలు రావద్దని చెప్పేది? నా తెలంగాణ గంగా
గంగా జమున తెహజీబ్. రంజాన్ కి రసూల్ బాయ్ ఇంటికి వెళ్ళి షీర్ కుర్మా రాయమల్లు కాకి ఇంటికి వస్తుంది. దసరా అప్పాలు, దీపావళి నోంబూరలు బరాబర్ షరీఫ్ బాయ్ ఇంటికి పోతాయి. మతమన్నది మనసులో లేకుండా పీరీలు ఎత్తుకొని అందరు కూడా అస్సై దులా అని ఆడతారు. వినాయక చవితికి గణేశుని ముంగట బాజాప్తా బారాత్కి అందరు కూడా డాన్స్ ఆడతారు. తరాల సంధి తమ్ముళ్ళు అన్న లెక్క కలిసి ఉండి వదినామర్దల లెక్క వరుసలు కలుపుకొని మంచి చెడ్డలు అరుచుకొని మసులుకుంటా కలిసి బతుకుతున్న తెలంగాణ సమాజం మనదని ఇగో ఇసొంటి ముచ్చట్లు చూసినప్పుడే మళ్ళోసారి సారి దునియాకి సాటి చెప్పినట్టు అవుతుంటది. ఏమంటారు? సుషరానులా నా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మనం మైక్ టీవ్ ముచ్చట్లు.